Dr. Narayana Group of Institutions and iCreate Degree College, 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. లైక్ ఏమనిపించలే అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే అంతా కూడా కొంచెం లైక్ మరీ ఓవర్గా చేసినట్టు అనిపించలేదు అన్నట్టు చెప్పారనమాట. సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా, నాకేం పెద్దగా అనిపించలేదు. బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి ఆ మాట్లాడింది నేనే, చేసింది నేనే, చెప్పింది నేనే. సో వేసుకోండి మంచిగానే వెళ్ళింది అని అనుకున్నా. నాకు ట్రోలింగ్ అనేది అలవాటే. స్టార్టింగ్ లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఈ మైక్ మింగేసిందా, సౌండ్ డబ్బానా, ఏదో చాలా చాలా మీమ్స్ వచ్చాయి. డబ్బా రేకులు రాని, డబ్బా రేకులు మింగేసావా, మైక్ మింగేసావా, ఏంద్రా బాబు ఆ గొంతు, అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా. సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి కూడా దెబ్బ అంటారు, డబ్బా రేకులు రాని అంటారు. సో ఎందుకు అఫెండ్ అవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది, పుట్టినప్పుడు నా వాయిస్ ఇట్లా పుట్టాను, నేను మార్చుకోలేను కదా. ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు కానీ వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా? నాకు మార్చుకోవాలని కూడా లేదు, చాలామందికి నచ్చదు. సో వాళ్ళకేదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా. సో ఐమ్ హ్యాపీ. వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫెండ్ అవ్వను, ట్రోల్ చేసుకుంటే చేసుకునేయండి అని వదిలేసావు. ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా? మీమ్స్ అవన్నీ పట్టించుకోను, మంచిగా అనుకుంటాను. సరే వాళ్ళే నాకు, నేనేం పిఆర్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు, చేసుకుని నేను తెలుస్తా. సో ఇలా వాడకం జరుగుతుంది. అరే శ్రీజ, స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఎవరి అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది స్టేజ్ మీద, ఏంటి అంత ఎక్సైటెడ్గా మాట్లాడుతుంది అనేది కొంతమంది కింద కమెంట్స్ పెట్టారు హాట్స్టార్ యూట్యూబ్లో లాంచ్ అయ్యేటప్పుడు. సో కమెంట్స్ చదువుకునేటప్పుడు వాట్ యూ ఫెల్ట్? నేను జనరల్గా కమెంట్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఐ బీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఏదైనా స్టాండ్ తీసుకుంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. ట్రూ. సో మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ ఏంటంటే చాలా మందికి నచ్చకుండా కూడా ఉంటుంది. 70% నచ్చినా 30% నచ్చదు. సో స్టార్టింగ్లో ట్రోలింగ్ తీసుకుందాం అని అనుకున్నా, అయ్యే ఏంది ఇట్లా పెడుతున్నారు, నా తప్పుగా అనుకున్నాను కానీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదనమాట. సో వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నాకు మంచిగా వెళ్ళింది, ఫస్ట్ ఎపిసోడ్ నాది చాలా ట్రోల్ అయింది, సెకండ్ ఎపిసోడ్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు, ఎవ్రీ మెంపేజ్ కానీ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే. సో మనం వెళ్ళి అరే నేను ఇట్లా కాదని మార్చలేం కదా, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూసినంత వరకు వెళ్ళి తెలుసుకుంటారు. సో నేను ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను, ఆ బ్యాచే కాదు, ఆ టైపే కాదు. సూపర్. అండ్ రీసెంట్గా ఈ ఫ్యూ డేస్లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్గా మారింది ఒక టాపిక్. ఏంటి నవదీప్ గారు శ్రీజ అని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి? ఓ వచ్చేస్తారమ్మా, ఒప్పుకుంటూ వచ్చేస్తారమ్మా ఊరు నుంచి, సంథింగ్ వర్డ్స్ యూస్ చేశారు. సో అది రియల్గా ఇన్సైడ్ స్టేజ్ మీద జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అండ్ లాస్ట్లో అతను స్మైల్ ఇచ్చేది కూడా చిన్నది కనిపించింది, లైక్ నవదీప్ గారు అది కామెడీగా అన్నారా, సీరియస్గానే అన్నారా? ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అది మీకు ఆర్గానిక్గానే చూపిస్తున్నారు. అతను అట్లా తిట్టడం అదంటే యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ వెరీ స్వీట్. ఆ అగ్ని పరీక్ష షో మీరు ఎంత చూస్తున్నారో అంత చూస్తే ఆ షో నడిపించేది నవదీప్ గారే. ఈజ్ వెరీ ఎనర్జెటిక్, అసలు మొత్తం షో అంతా కూడా మాస్టర్ మైండ్ అనమాట. అతను అంత మంచిగా ఉంది. బట్ ద థింగ్ ఈజ్ నాకు నిజంగానే ఆడియన్స్కి కొంతమందికి అది టాస్క్ ఫేర్ అనిపించింది, కొంతమందికి అన్ఫేర్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్ఫేర్ అని ఫీల్ అయ్యారు. సో అక్కడ మేము చూసాం కాదు డైరెక్ట్గా, నాకు నిజంగానే అన్ఫేర్ అనిపించింది అనమాట. సో నాకు శ్రీముఖి గారు అడగగానే నిజంగానే అనిపించింది కాబట్టి నేను నార్మల్గానే బయట కూడా కొంచెం ఇలా తప్పులు జరిగితే స్టాండ్ తీసుకునే మనిషిని, అక్కడ ఎదురుగా జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను కాబట్టి. సో నాకు ఎవరైతే అనిపించింది అంటే నేను డెఫినెట్గా రేస్ చేసి నాకు అనిపించింది అనగానే శ్రీముఖి గారు లేదు కూర్చో అని అనేశారు. బట్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా నవదీప్ గారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇలా అడుగుతారు అని చెప్పి. అప్పుడు కూడా నేను చెప్పిన నిజంగానే కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి. సో చెప్పినప్పుడు ఐ డోంట్ నో లైక్ ఎందుకు అట్లా అన్నారో ఏంటో తెలియదు కానీ, ఎందుకంటే నార్మల్గా ఈజ్ వెరీ జెన్యున్ గా, చాలా ఎంటర్టైనర్ నవదీప్ గారు. నిజం చెప్తున్నా, లైక్ దగ్గరుండి నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా, ఈజ్ వెరీ స్వీట్. బట్ ఆ టైంలో మరి ఐ డోంట్ నో వై హీ సెడ్ దాట్. బట్ అతను అనడం మాత్రం నిజంగానే అన్నారు. నాకు నిజంగానే ఫెల్ట్ బ్యాడ్. మీరు నాకు చూస్తే మొహం నాకు కొంచెం మాడినట్టు ఉంటుంది. బట్ ఊరి నుంచి వచ్చేసా అనగానే ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ థాట్ లైక్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించి మిగతా వాళ్ళకే అనిపించలేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రేస్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సరే ఆ టైంలో సరే అన్నారు, అప్పుడు కూడా నేను మూసుకొని అయితే వెళ్ళిపోలేదనమాట. నన్ను ఎందుకు మరి రప్పించారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అసలు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి.
సరే అని చెప్పి వెళ్ళిపోయినాను అనమాట. బట్ ఆ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నవదీప్ గారు కానీ షోలో కానీ లేదా నేను కానీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైనింగ్ అంతే తప్ప అదైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అనమాట. బట్ ఆ సిచ్యువేషన్ జెన్యూన్గానే అక్కడ జరిగింది. నన్ను తిట్టడం అట్లా జెన్యూన్గానే అయ్యింది. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ టైంలో? అదే లైక్ నిజంగానే అక్కడ అన్ఫేర్ జరిగింది టాస్క్ అనేది. కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ షాకిబ్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షాకిబ్ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల. అండ్ షాకిబ్ కూడా ఒక స్టాండ్ తీసుకోలేదన్నమాట తిన్నంగా. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ డెంట్ గెట్ దట్ మచ్ ఛాన్స్. అది అంతే తప్ప చిన్న. సో ఇంకా రిమైనింగ్ అంతా హ్యాపీగా జరిగింది. యూ షుడ్ వాచ్ ద ఎపిసోడ్స్ ఏమయ్యాయో ఏందో అప్ అండ్ డౌన్స్ టాస్క్లు ఎలా. కానీ చాలా మంచిగా టాస్క్లు ఆడావని బయట వింటున్నాను. టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి. చాలా. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజాని వాంటెడ్ గా లేపారు. శ్రీజా ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్క టాస్క్ 100% ఇచ్చా మీకు. నేనేమి అంటే నాకు కనిపించడానికి ఇలా కనిపించాను, కానీ ఈవెన్ జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్లు ఇంత బాగా ఆడుతుందా అని చెప్పి. ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్కి అది వెళ్ళలేదు, యోగాకి వెళ్ళలే. బట్ చాలామంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు. నేను జిమ్ అది నాకు సాఫ్ట్వేర్ 24 గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్కి అది ఎప్పుడు వెళ్ళలే. బట్ వన్స్ దే సీన్ మీ ఇన్ టాస్క్ దే ఆర్ లిటరలీ షాక్డ్. లాస్ట్లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ అనుకుంటూనే ఉన్నారు తప్ప వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలే. సో ఎవరు నన్ను పుషప్ చేయలే, నేను పుషప్ అయ్యా. బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కో కంటెస్టెన్స్ అంటే ఆబ్వియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటుంది తప్ప నో వన్ పుష్డ్ మీ అప్. ఇంకా నన్నే తిట్టారు ఆడు కూర్చొని చెప్పాలంటే. అరే శ్రీజ, ఆదిరెడ్డి గారు సూపర్ రివ్యూ చేశారు నీ గురించి. సో అది వీడియో చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? అంటే లైక్ నేను యాక్చువల్లీ ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కదా, నేను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ చూసినప్పుడు జనరల్గా చూస్తాను ఆదిరెడ్డి గారి వీడియోస్ అవన్నీ కూడా చాలా బాగా చెప్తారు అని చెప్పి. సో బిఫోర్ ది ఎపిసోడ్ అనమాట అతను మామూలుగానే లైక్ ఒకరికి సపోర్ట్ చేయాలి ఒకరికి సపోర్ట్ చేయకూడదు అన్నట్టు ఉండరు అనమాట. జనరల్గా అక్కడ ఎపిసోడ్ ఏమైతే అది చెప్తారు కదా. సో నేను చెప్పినప్పుడు కాంట్రవర్సీలు ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే లైక్ నాది నెగిటివ్స్ ఏంటో చెప్పారు, పాజిటివ్స్ ఏంటో చెప్పారు. సో మంచిగానే చెప్తున్నారు, ఇట్స్ ఫైన్. నాకు యాక్చువల్లీ నేను వేరే వాళ్ళ ఒపీనియన్ ఓకే ఇలా ఉంది అని అనుకునే కన్నా మా ఇంట్లో వాళ్ళు షేర్ చేశారనమాట. చూడు ఆదిరెడ్డి ఇట్లా చెప్తున్నారు నీ గురించి, చూడు వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు నీ గురించి, ఏంటి నువ్వు కాంట్రవర్సీయా ఇది అని. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీడియోలు చేస్తాము అని చెప్పి, బయట నేను ఏం ఎట్లా ఉందో అంత కరెక్ట్గా తెలియదు కదా. సో ఇట్లా అంటే వాళ్ళు కూడా ఓకే నువ్వు నీలాగే ఉన్నావు కదా అని చెప్పి ఏమనలే, మంచిగానే అనిపించింది యాక్చువల్లీ. సూపర్. సో శ్రీజ, నీ స్ట్రాటజీ ఏంట్రా బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత? సో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ టూ హౌసెస్ మరి ఒక దగ్గర ఉంచుతారా ఎలా అనేది తెలీదు. బట్ నువ్వు ఎలా ప్లే చేయాలి అన్న థాట్లో ఉన్నావు. స్ట్రాటజీ అంటే నాకు స్ట్రాటజీ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అయినా అది ఒక రియాలిటీ షో, మన రియాలిటీ ఏంటో చూపించడమే. సో మాస్క్ పెట్టుకొని ఇలా ఆలోచించాలి అని లేదు. ఐ విల్ గో విత్ ద ఫ్లో. టాస్క్లు ఇస్తే ఆడతా, ఆర్గ్యుమెంట్ ఉందా నాకు నేను సపోర్ట్ చేసుకుంటా, నేను తప్పు చేసానా ఐ విల్ యాక్సెప్ట్ మై మిస్టేక్. సో ఐ విల్ గో విత్ ద ఫ్లో అంతే తప్ప అయ్యో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, నో ఐ కెనాట్ డూ దట్. వైజాగ్ అమ్మాయా మజా కన్నా. సూపర్. శ్రీజ, ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి నీ స్టేజ్ మీద నీ ప్రోమో రాకముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ 15 daysలో నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? లేదు అంటే ఎక్కడికైనా నేను ముందు కొంచెం అంటే ఎంతైనా ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ నైట్ ప్యాంటు నైట్ టాప్ వేసుకొని తిరగడం అలవాటు. వైజాగ్ అంతా అట్లానే తిరుగుతాను అనమాట. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత మేకప్ కాకపోయినా సరే ఒక మంచి డ్రెస్ అయినా వేసుకొని వెళ్దాం, గుర్తుపడుతున్నారు అనమాట జనాలు. ఒక బాడేమక్క అక్క నువ్వు బాగున్నాక నా ఓట్లు మీకే వేసామక్క అని చెప్తుంటే ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప మరీ ఓవర్గా ఏం ఫేమ్ వచ్చేలేదు కానీ గుర్తుపడుతున్నారు జనాలు. సో యా, గుర్తుపడుతున్నారంటే హ్యాపీయెస్ట్ థింగ్ కదరా. హ్యాపీ. శ్రీజ, నీలో అంటే ఆఫ్టర్ స్టేజ్ తర్వాత నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఇది నేను అనిపించే థింగ్ ఏమైనా? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఓవర్ థింకర్. సో టాస్క్లు అయినా సరే ఇంత ఇస్తే నేను ఇంత ఆలోచిస్తాను అనమాట. సో చూస్తారు మీరు కూడా. సో నాకు టాస్క్లు ఏమి ఇచ్చినా సరే నాకు
నార్మల్గా కూడా లైఫ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను. సో ఒక టాస్క్ వచ్చినా సరే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను, ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, విన్ అవ్వడానికి డిఫరెంట్గా అనుకుంటూ ఉంటాను అనమాట. థింకింగ్ కొంచెం ఎక్కువ అనమాట. సో దానివల్ల టాస్క్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఓవర్ థింకింగ్ కొన్ని టాస్క్లు నాకు బాగానే పనిచేసింది, బట్ కొంచెం తగ్గియాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో నాకు జనరల్గా ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని అనిపించింది. నా వాయిస్ టోన్ కొంచెం లెస్ చేసుకోవాలి అని. బికాజ్ నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏంటంటే నా వాయిస్ వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఇరిటేషన్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వస్తుంది నా వాయిస్, కొంచెం వాయిస్ గట్టిగా అంటే ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి బేస్ వాయిస్ వచ్చినా పర్లేదు, కీచు గొంతు వస్తుంది నాది. దానివల్ల ఏంటంటే ఇది అరుస్తుందే తప్ప ఇది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ నా పాయింట్ కరెక్ట్ అయినా సరే వినాలనిపించడానికి కొంచెం ఇప్పుడు అందరూ పాటలు పాడతారు, బట్ సింగర్స్ వాయిసే వినాలనిపిస్తుంది కదా. సో అట్లానే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నా, లాజిక్ కరెక్ట్ ఉన్నా ఏంటంటే నా వాయిస్ వల్ల ఎక్కడో కొంచెం నెగిటివ్ అవుతానని ఇబ్బంది అయ్యి అది కొంచెం నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట. దట్ ఐ నీడ్ టు చేంజ్. బట్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉండదు కదా, అది కొంచెం చూసుకోవాలి అంతే.